హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ మిల్లెట్ పంప్కిన్ దోశ. ఫస్ట్ నేను యూజ్ చేసిన మిల్లెట్ అయితే బార్న్యార్డ్ మిల్లెట్ అండి. దాన్నే ఊదలు అంటారు తెలుగులో. అది నేను ఇలా ఒక మెజరింగ్ కప్ యూజ్ చేసుకొని ఒక కప్ అయితే వేసుకున్నాను. చూసారా, ఊదలు అనేవి కూడా ఇలా ఉంటాయి. అన్నీ ఒకే రకంగా ఉంటాయి, కొంచెం ఏదో స్లైట్ కలర్ డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ ఒక కప్ ఇలానే మినుములు అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొక కప్పు రాజ్మా తీసుకున్నాను. ఇవన్నీ నేను బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది పోసుకొని ఒక 6 to 7 hours నానబెట్టుకున్నానండి. సోకింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటికి కూడా. ఏంటి దోశ అంటుంది, ఏవేవో వేసేస్తుంది అనుకుంటున్నారా? ఇది కూడా చాలా హెల్దీ దోశనండి. మనం ఎప్పుడు తినే ఆ రైస్, మినప్పప్పు ఇవే కాకుండా ఇలా కూడా మనం ఇంకొంచెం హెల్దీగా డిఫరెంట్ గా చేసుకుంటే బాగుంటుంది. 6 to 7 hours తర్వాత చక్కగా ఇలా నానిపోయినాయండి. మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో బాగా వాష్ చేసుకొని ఇలా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. సోక్ చేసిన వాటర్ని డ్రైన్ చేసేయాలండి, యూజ్ చేయకూడదు. నెక్స్ట్ నేను ఒక పంప్కిన్ పీస్ అనేది తెచ్చుకున్నానండి. ఇదైతే నాకు కొంచెం పచ్చిగా అనిపించింది. పండువి కూడా ఉంటాయి, పండు ఉంటే ఇంకా బెటర్. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక 20% గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ కూడా వేసుకొని అంతా గ్రైండ్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నార్మల్ బ్యాటర్ లానే వచ్చేసింది. నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకొని ఈ గ్రైండెడ్ మిక్చర్ మొత్తాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. మీకు గట్టిగా ఉన్నా ఓకే అనుకుంటే కనుక ఆ కన్సిస్టెన్సీలోనే మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం ఇలా పక్కన పెట్టేశానండి. మార్నింగ్ కల్లా చక్కగా ఇలా ఫర్మెంట్ అయిపోయింది. చక్కగా ఇలా ఉబ్బి చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఇలా తినటం వల్ల మనకు మంచి వైటమిన్ B12 కూడా వస్తుంది. తగినంత సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని ఇంకా బ్యాటర్ని రెడీ చేసేసుకుందాము. ఈ దోశలో వేసిన రాజ్మా ఇంకా నల్ల మినుముల వల్ల మనకు మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది వస్తుందండి. ఊదలు అండ్ రాజ్మా కాంబినేషన్ వల్ల మంచి ఫైబర్ అనేది ఉంటుంది. ఇది ఒక మంచి ఐరన్ రిచ్ దోశ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే రాజ్మా ఇంకా మినుముల్లో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ నేను దీనికోసం ఏంటి అంటే పుదీనా టమాటా పచ్చడి చేసుకున్నాను అనమాట. ఇలా చక్కగా టమాటాలు ఇంకా పుదీనా బాగా మగ్గబెట్టేసుకొని మిక్సీ వేసేసుకొని పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ అనేది వేసేసుకుందాము. దోశ కూడా చక్కగా అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది. దోశలో మంచి ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఉండడం వల్ల మనకు మంచి కంప్లీట్ మీల్ అనమాట. ఇదర్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్లో అయినా మనం తీసుకోవచ్చు అండి. మనం ఇందులో వేసే మిల్లెట్స్లో ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి డయాబెటిక్ ఫ్రెండ్లీ, చక్కగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇందులో ఉండే హై ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇంకా ఫైబర్ వల్ల మనకి ఆకలి అనేది ఎక్కువగా అవ్వకుండా కూడా ఉంటుంది. సో వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ గా చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడైతే మిల్లెట్ పంప్కిన్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ ఆప్షన్ అనమాట. మన పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం డైలీ తినే రైస్ దోశల కంటే కూడా ఈ దోశ చాలా హెల్దీ అండి. చూసారా, చాలా మెత్తగా ఉంది, అట్ట ముక్కల్లాగా కూడా లేదు, చాలా బాగుంది. ఇలాంటి ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.